ఇప్పటికీ చాలా సార్లు పాపంలో పడిపోవడం, ప్రభువా ఈ పాపాన్ని బట్టి నన్ను క్షమించు, మళ్ళీ ఈ పాపంలో పడిపోకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేయటం, మళ్ళా అదే పాపంలో పడిపోవడం. ఇప్పుడిక ఎలా అనుకున్నా నేను ఒక బలహీనుణ్ణి, నా మూలంగా దేవునికి ఉపయోగం లేదు, మనుషులకి ఉపయోగం లేదు. నేను దేవుని బాధపరిచి ప్రభువుని హింసిస్తూ ఇతరులను మోసం చేస్తూ బ్రతికి ఉండటం కంటే చచ్చిపోవడమే మేలని నిర్ణయించుకున్నా. ఈ వచనాన్ని బట్టి దేవుడు కూడా నన్ను క్షమించడు అనుకున్నా. ఎవరిదైనా ఒక మాట చెప్పి చచ్చిపోదాం అనుకుని నా స్నేహితురాలతో గాని, మా అన్నయ్యతో గాని, మా నాన్నతో గాని ఈ విషయాల గురించి చెప్పాలనుకోలేదు. ఆఖరిగా దేవునితోనే ఇలా అన్నా, నా దేవా నేను బ్రతికి ఉండి నిన్ను బాధపరచడం కంటే చచ్చిపోయి నశించడమే మేలు, నేను బలహీనుణ్ణి. అప్పుడు దేవుని ఆత్మ ఎలా అంటున్నాడు, బలవంతుడా ధైర్యం తెచ్చుకో, బుద్ధి వివేకములు గల హృదయం గలవాడా చక్కగా నిలబడు, బలహీనుణ్ణి బుద్ధిహీనుని అని ముగిద్దామనుకున్న నీ జీవితాన్ని నాకిస్తావా? ఇప్పుడు నా కొరకు నిలబడతావా? ఈ మాట విన్న నేను ప్రతి విషయంలోనూ చచ్చిన వాడిని, ప్రభు నేను చేయమంటావు అంటే అందుకైనా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందుకు నేను, ప్రభు నేను ఎంత ఇష్టంగా ఈ పనిని నేర్చుకున్నానో నీకు తెలుసు, నేను ఈ పనినే చేస్తాను, అయితే నేను యథార్థంగా ఉంటూ తన కాలం ముందు ఫలించే కొమ్మలాగా నన్ను ఉంచమన్నాను. అందుకైనా నీవు నా యందుండి ప్రారంభించు ప్రతి పనిని ప్రారంభించువాడను ముగించువాడను నేనే, ధైర్యం తెచ్చుకొని నిలబడమన్నాడు. నేను ఈ విషయాన్ని నా సహోదరులు చెప్తే, నీతో మాట్లాడింది దేవుడు కాదు వెలుగుదోత అన్నారు.